ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటా ఉన్నాను. మనం సాధారణంగా కొన్ని మాటలు వింటా ఉంటాం. ఇంకా జరగదు, ఇంకా కుదరదు అనుకున్న వాటిని చాలా సామాన్యంగా మనం ఇలా చెప్తా ఉంటారే, 6 ఇది జరగదురా అంటా ఉంటాం. 100 ఇది జరగదురా అంటా ఉంటాం. కళ్ళ కిందలుగా తపస్సు చేసినా ఇది జరగదురా అంటా ఉంటాం కదా. చాలా ఇంకా జరగదు అనుకున్న వాటిని మనం చాలా ఖచ్చితంగా చెప్పడానికి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం కదా. సో అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జరగవు అని చెప్పేటివి కొన్ని ఉంటా ఉన్నాయి. అంటే నువ్వు ఇది చేయకపోతే ఇది జరగదు, ఇలా ఉండకపోతే ఇది జరగదు, అలా నడవకపోతే ఇది జరగదు అని చెప్పేటివి కొన్ని ఉంటా ఉన్నాయి. వాటిలో ఒక 3 నేను మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. చాలా మంది అనుకుంటా ఉంటారు, అవిశ్వాసులుగా ఉంటున్న వారైనా సరే, విశ్వాస కుటుంబాలలో పుట్టిన వారైనా సరే, వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను ఒకవేళ విశ్వాసులు అయితే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను చిన్నతనం నుంచి నేను చర్చికి వెళ్తా ఉన్నాను, చిన్నతనం నుంచి నేను అన్ని విషయాలలో నేను పాల్గొంటా ఉన్నాను, సంఘంలో అయినా, యూత్ మీటింగ్ లో అయినా, వేరే దాంట్లో అయినా. సో నేను రక్షింపబడిన వాడును, లేకపోతే నేను పరలోకానికి వెళ్లేదానను అని అనుకునే పరిస్థితులు చాలా క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్న వ్యక్తులలో కనబడతా ఉన్నాయి. అయితే ఈ దినాన నేను చెప్పదలసిన మాట ఏంటి అంటే, మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. ఏంటంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందించకుండా ఏ వ్యక్తికి కూడా పాప క్షమాపణ కలగదు. అంటే మన రక్తం చిందించాలన్నది కాదు. పాపము క్షమించబడాలి అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారార్థ బలులను అర్పించేవారు. అయితే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నీకు నాకు పాప క్షమాపణ ఎలా కలుగుతుంది ప్రస్తుత దినాలలో అంటే, ఆయనే బలియాగముగా నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి విచ్చేసిన దేవుడు. యోహాను గారు అంటారు కదా, ఇదిగో లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. ఆయన మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు బలియాగంగా అర్పించబడడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కాకుండా మరి దేని ద్వారా కూడా మనకు పాప క్షమాపణ లేదు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నది జరగదు. ఓ విశ్వాసులైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, సంఘానికి వెళ్తున్నంత మాత్రాన, యూత్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నంత మాత్రాన మన పాపాలు క్షమించబడ్డాయి అనుకుంటే మనం పొరపాట్లో ఉన్నట్టు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు, ఇదిగో ఆ కలువరి సిలువలో నీవు కాచిన రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడుగు అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వేడుకుంటారో, క్షమాపణ అడుగుతారో, అలాంటి వారు మాత్రమే క్షమించబడ్డవారు, అలాంటి వారి పాపాలు మాత్రమే క్షమించబడతాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపాలు కడగబడలేదు అంటే మనకు క్షమాపణ ఇంకా రాలేదు అని అర్థము, మనం ఇంకా రక్షింపబడలేదు అని అర్థము. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని అనేక మంది అనుకుంటా ఉంటారు, ఇదిగో మేము ఫలానా కార్యం చేస్తే మాకు పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే మాకు పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకెక్కడన్నా మునిగిలేస్తే మాకు పుణ్యం వచ్చేస్తుందని. లేదండి, అది అసంభవం, అది జరగదు. మన పాపాలు ప్రాయశ్చిత్తమని అవ్వడం అన్నది జరగదు, మన పాపాలకి క్షమాపణ రావడం అన్నది జరగదు. లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, ఆయన రక్తము ద్వారా తప్ప, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా తప్ప మన పాపాలకు ప్రాయశ్చిత్తం వేరొక మార్గాన లేదు. ఎవరైతే ప్రభువా నేను పాపినైనా నన్ను క్షమించు, నీ పరిశుద్ధమైన రక్తం చేత, కలువరి సిలువలో కార్చిన రక్తం చేత నా పాపాలు కడుగు అని ఏ వ్యక్తి అయితే ఆయన పాదాల దగ్గరకు వస్తారో వారికి మాత్రమే పాప క్షమాపణ. లేదంటే
పాప క్షమాపణ అన్నది ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి కూడా జరగదు జరగదు జరగదు. రెండో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే మనం సామాన్యంగా మనం ఇలా అనుకుంటా ఉంటాం, ఇదిగో నేను ప్రతిదినము నేను ప్రార్థనలో గడుపుతా ఉన్నాను, ప్రతిదినము నేను మందిరానికి వెళ్తున్నాను, ఇందాక చెప్పినట్లుగానే నేను ఫలానా కార్యం చేస్తున్నా కాబట్టి నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని, నేను చాలా భక్తి పరురాలిని, నేను ప్రార్థనా పరురాలిని అనుకుంటే కుదరదు. దేవుని పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. దేవునిని మనం ఎంత నమ్ముతున్నాము, ఎంత విశ్వాసం ఉంచుతున్నాం అన్నది ప్రామాణికం. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడం అన్నది ఎలాగంటే, ఆయనను అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మేవారంగా ఉండాలి, ఆయనను అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వసించే వారంగా మనం ఉండాలి. ఏదో మనకు బాగా కలిగినప్పుడు నమ్మడము, సంతోషించడము, ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం దేవుడండి అనడము కాదు. కష్టములోనైనా, నష్టంలోనైనా, వ్యాధిలో అయినా, బాధలో అయినా దేవుడు మనకు అనుమతించే ప్రతి పరిస్థితిలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, ప్రతి పరిస్థితి నుంచి నన్ను రక్షించగలిగే సమర్థత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన దేవుడు, నన్ను విడిచిపెట్టని దేవుడు నా దేవుడు అని విశ్వసించిన వారే దేవునికి ఇష్టమైన వారు. విశ్వాసము లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టడుగా ఉండడం అన్నది అసాధ్యము. మూడో మాట నేను చెప్పాలనుకున్నా, చాలా ప్రాముఖ్యమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏం లేకుండా? పరిశుద్ధత లేకుండా. ఓ క్రైస్తవ జనాంగమా, ఓ విశ్వాసులైన వారులారా, నేను ఇలా ఉన్నానులే అనుకుంటే సరిపోదండి. దేవుణ్ణి మనం కన్నులారా చూడాలన్నా, ఆయన పరలోక పట్టణములో మనం కాలు మోపాలన్నా, మనం నిలబడాలన్నా నీలో నాలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుని చూడడు. మన చూపులో, మన మాటలో, మన ఆలోచనలో, మన నడకలో, మన ప్రవర్తనలో అన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉంటే తప్ప దేవుణ్ణి మనం చూడలేము. ఎందుకంటే పరలోక రాజ్యములోనికి పాపమునకు ప్రవేశము లేదు. మన హృదయములో ఇంకా కూడా ఏదైనా అపవిత్రత కలిగి ఉండి, ఇంకా కూడా ఏదైనా అపరిశుద్ధత కలిగి ఉండి, పాపము కలిగి ఉండి, మనం ఏం కాదులే ఒక్కటే కదా అన్న నిర్లక్ష్యంతో మనం మెలుగుతూ ఒకవేళ మరణిస్తే దేవుని చూస్తామనుకుంటున్నావేమో, పొరపాటున కూడా చూడలేము. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా దేవునిని చూడడము అసాధ్యము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇది అసాధ్యము అనుకున్నది మన జీవితాలలో అవి నెరవేర్పులోకి రావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వారంగా, ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడగబడిన వారంగాను, పరిశుద్ధత కలిగి పరలోకంలో ప్రవేశించగలిగే వారంగాను మనం ఉండాలి. అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, ఆయన పాదాల దగ్గర మనం వేడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, తలలోంచుదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగే దేవుడు, మా పాపాలను క్షమించగలిగే సామర్థ్యత కలిగిన దేవుడి, మీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడిగే దేవుడివి నాయన. అంతేకాదు విశ్వాసములో మమ్మల్ని దినదినము అభివృద్ధి పరచగలిగే దేవుడివి దేవా. మా బలహీనమైన పరిస్థితుల్లో, అనేక రకాలైన అపవిత్రకరమైన కార్యాలు మేము చేస్తున్న పరిస్థితుల్లో మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నప్పుడు మమ్మల్ని ప్రభువా నాయన పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని నడిపించే దేవుడు, వందనాలు చెల్లిస్తూ మీ చేతులకు మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం. ప్రభువా నాయన మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. God bless you.